వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజన్న సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి యువకుల యూత్ వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఒలింపిక్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుల ప్రోత్సాహానికి సీఎం కప్ ద్వారా 45కు పైగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో త్వరలో 3 ఎకరాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి హనుమంతరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కోళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రామ్దాస్, కౌన్సిలర్లు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భాగమతి పేరుతో నిర్మించిన భాగ్యనగరం నేటి మన హైదరాబాద్ క్రీడా కోయలతో కొండ గొర్రెలతో మన కలిగి శ్రీరామనామ స్మరణలతో ఎల్లవేళలా భక్తుల కోరికలు తీర్చే భద్రాతి రామాలయాన్ని, కిన్నెర బ్యాంకును, థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని, గోదావరి లాంటి సుప్రతిష్ట స్థలాలతో సురవరం ప్రతాపరెడ్డి, బోడుగల రామకృష్ణ లాంటి మహానుభావులని, జానపద వాగ్గేయకారులు మన గోరుడి దగ్గర బోధన్ చక్కెర కర్మాగారాన్ని, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ లాంటి గౌరవ అతిథులందరికీ కూడా గౌరవ వందనం చేస్తున్నారు. సోదరులందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీరు ఒక్కసారి నూతన ఎన్నికల కౌన్సిల్ చేసి చాలా చక్కటి టీం. అదే గత గౌరవ విప్ గారు అంతకుముందు ఉన్నప్పటి నుంచి నేటి శాసనసభ్యులై ప్రభుత్వ విప్ అయినప్పటి నుంచి కూడా క్రీడలను చక్కగా ప్రోత్సహించి క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ఔన్నత్యమును పెంచుతూ ఇట్టి క్రీడ ట్రోఫీలు కూడా నేనపై ప్రత్యేక నా తిప్పలు గట్లే ఉంటుంది. ఫోటోగ్రాఫర్ కంటే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఒక ఆట ఆడితే మన ఉన్న బాడీలో ఉన్నటువంటి శ్రమంతా పోయి మరి మనకి ఎంతో ఉత్సాహంగా మన బాడీని, మన శరీరాన్ని దృఢత్వాన్ని కూడా సహకరించే క్రీడలు. మరి ముఖ్యంగా మన శాసనసభ్యులు గారు నిత్యం ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై మరి ప్రజల సమస్యలపై తీర్చే నాయకుడు. మరి మీరు ముఖ్య చైర్మన్ గారు, మీ వైస్ చైర్మన్ గారు, మీ కౌన్సిలర్లు ఈ శ్రీనగర్కు మీరు తోడుగా ఉండి ఈ వేములవాడను ఎక్కడికో మనం ఒక స్మార్ట్ సిటీగా డ్రైనేజ్ సిస్టమ్ పోవచ్చు. ఆటల పోటీలో వారు ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా 2 సంవత్సరాల్లో మనకు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు చేసిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇంటికి ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యని రోజులు ఉన్నాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మనకు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ముందు కూడా 8వ
తెలంగాణ రాష్ట్ర స్థాయి యువతీ యువకుల వాలీబాల్ క్రీడోత్సవాలు రాజన్న సన్నిధిలో వేములవాడలో ప్రారంభం కావడం జరిగింది. సుమారు 4 రోజులు ఈ క్రీడలలో యువతీ యువకులు తమ ప్రతిభను చూపెట్టుకోవడానికి ఈ క్రీడోత్సవాలు ఉపయోగపడుతుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానంతోటి చొరవతోటి రాబో ఒలింపిక్స్లో కూడా తెలంగాణ నుంచి పథకాలను తీసుకురావడానికి కోసం మేలైనటువంటి మన్నికైనటువంటి క్రీడలను మా వైపు నుంచి స్వాగతం తెలియజేస్తూ గెలుపు ఓటములు సమానంగా చూస్తూ అంటే ఆటల పోటీలు అనగానే శారీరకమైన దృఢత్వం పెరగడంతో పాటు ఒక మానసిక ఉల్లాసము వికాసం పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్నేహభావం పెరుగుతుందని చెప్పని మనం చాలా సందర్భాల్లో కూడా అనుకుంటాం చూస్తాం. అలాంటి క్రీడా రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పిన మాటను చెప్తూ అందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్సిటీ, అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ, అందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ను సుమారు 20,000 కోట్లతో ఏర్పడేసి ఓవైపు విద్యను పేదలందరికీ అందివ్వాలని, ఓవైపు క్రీడలు రాణించే వారికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన సందర్భం తెలియజేసి మరోసారి అందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.